నల్గొండలో మరియారాణి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భక్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో మరియారాణి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు, జిల్లా ప్రజలకు పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ ప్రముఖులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మరియారాణి తల్లి దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక గురువులు బిషప్ కరణ్ దమన్ కుమార్, విశ్రాంత బిషప్ గోవింద్ జోజీ, నల్గొండ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గంగారం బాలస్వామిలు భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఈ ఏడాది జూబ్లీ మహోత్సవాన్ని జరుపుకుంటున్న జె జీవన్ ప్రకాష్, ఫాదర్ బాలశౌరి, ఫాదర్ అర్లారెడ్డి, ఫాదర్ బాలరాజు, ఫాదర్ ఆంటోనీ, ఫాదర్ జూలియన్ తదితర గురువులతో పాటు మఠకన్యలు, బ్రదర్స్, విచారణ పరిధిలోని విశ్వాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కార్పొరేటర్ గణేష్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మంత్రి పిఏ మధు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీను, మాజీ చైర్మన్ అబ్బకూని రమేష్ తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరియారాణి మహోత్సవం కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదని, అది ప్రేమ, సోదరభావం, ఐక్యత, పరస్పర గౌరవానికి చిహ్నమని వారు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా మనమంతా భారతమాత బిడ్డలమని, ప్రజల మధ్య ఈ సామరస్యం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నల్గొండ పురవీధుల్లో మరియమాత స్వరూపంతో భక్తులు ఘనంగా ప్రదక్షిణ నిర్వహించారు. జిల్లాలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తూ పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు, భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు. అత్యంత ప్రశాంతమైన భక్తిమయ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంచేతనంటే మరియారాణి కథడ్రల్ పండుగ, వార్షికోత్సవ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మరియ తల్లికి ప్రార్థన చేస్తూ, ఆ తల్లి యేసుని తల్లి మా అందరి తల్లి, ఆ విధంగా గౌరవిస్తూ ప్రార్థన చేస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులు, దీవెనలు పొందాలని ఆశతో ఎంతోమంది భక్తులు ఈరోజు కథడ్రల్ విశ్వాసాలు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఏదంటే ఆ తల్లి ఇచ్చే దీవెనలు, ధైర్యం, విశ్వాసం, నిస్వార్థం, త్యాగం, ప్రేమ, ఈ గుణాలే మనిషికి కావాలి. అంతే మనిషి జీవితం బాగుపడాలన్నా, ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఇటువంటి మానవత్వంతో ఎదగాలి అన్నటువంటిదే మరి తల్లి నేర్పించినటువంటి సత్యం. ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ మానవత్వం, విశ్వాసం, వినయ, విధేయత, భక్తి, విశ్వాసాలు. అంచేత నా తల్లి అంటుంది, దేవుడు మాట నా జీవితంలో అక్షరాల నెరవేరును కాక అని పలికి తన జీవిత సర్వస్వాన్ని సమర్పించుకొని, సమస్తాన్ని అర్పించుకొని దేవుడు నీ చిత్తం అన్నట్టుగా జీవితం సాగించింది. అదేవిధంగా మానవ జాతి అది నేర్చుకుంటే ఈ భూలోకమే స్వర్గం అయిపోతుంది. కానీ ఎవడిష్టానుసారంగా బతుకుతున్నాడు కాబట్టి ఎవడి కష్టాలు ఆడు కొని తెచ్చుకుంటున్నాడు. దేవుడి చిత్తానికి మనం అందరం కూడా బానిసలై బ్రతికినట్లయితే అది బానిసత్వం కాదు, అదే విజయాన్ని సాధిస్తుంది. మనుషులకి వేరే వాళ్ళకి బానిసలు అవుతున్నారు కానీ దేవుడికి బానిసలు అవ్వడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది మరియ తల్లి సాక్షాత్తు దేవుడే ఎన్నుకున్నాడు. ఒక సామాన్య గ్రామీణ స్త్రీని తన యొక్క ఉత్తమమైన రక్షణ ప్రణాళిక కార్యానికి దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అంచేతనే ఈరోజు మరియ రాణిగా మేము పండుగ చేసుకుంటున్నాం. ఆ తల్లి రాణి అయితే మేమందరం సైనికులం, ఆమె బిడ్డలం. ఆ విధంగా ఆమె చూపిన మార్గంలో విశ్వాసంలో ముందుకు సాగుతూ ఈ మానవత అభివృద్ధికి, మానవత్వానికి ఎంతగానో దోహదం చేయడానికి కృషి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఐకమత్యంగా ఉండడం, ప్రేమగా ఉండడం, నిస్వార్థంగా సేవలు చేయడం. ఏదో ఆశించి ఏదో అయిపోద్ది పదవులు, ఈ రోజుల్లో పదవులు కావాలి, పనులు చేయట్లేదు. మరి అలాంటి వాళ్ళందరికీ ఆ మరియ తల్లి మార్గదర్శకం. ఒక సామాన్య స్త్రీ ఎంతో శ్రమించి నిందలు అవమానాలు భరించి సేవ చేస్తూ ముందుకు వెళ్ళింది. అటువంటి నిస్వార్థ సేవకులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ పండుగ చాలా సంతోషంగా అందరూ జరుపుకున్నారు. చాలామంది వచ్చారు, చాలా సంతోషం. ఇక రాబోయే దినాలు కూడా సమిష్టిగా, ఐక్యతగా అందరూ కలిసిమెలిసి ఉంటేనే పండుగ, ఎవరిష్టానుసారంగా చేసే పండుగ కాదు. కాబట్టి అటువంటి పండుగలు చేసుకోవాలని మరోసారి నేను ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షలు అందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.